ఓకే, ఇప్పుడు మనము వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు జాతీయ పార్కుల గురించి చర్చించుకుంటున్నాం. ప్రపంచంలో అత్యధిక నేషనల్ పార్క్స్ కలిగినటువంటి దేశం ఏది? ఆసియాలో అత్యధిక నేషనల్ పార్క్స్ కలిగినటువంటి దేశం ఏది? రెండవ దేశం ఏది? భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? భారతదేశంలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎన్ని శాంక్చురీస్ ఉన్నాయి? నేషనల్ పార్క్స్కి శాంక్చురీస్కి తేడా ఏంటి? మొత్తము భారత భౌగోళిక ప్రాంతంలో నేషనల్ పార్క్స్ ఎంత శాతంని ఆక్రమించింది భూభాగంలో, అలాగే ఈ జాగ్రఫికల్ ఏరియాలో శాంక్చురీస్ ఎంత శాతాన్ని ఆక్యుపై చేయడం జరిగింది? మరి దక్షిణాసియాలోనే తొలి జాతీయ పార్క్ ఏది? అలాగే కజిరంగా నేషనల్ పార్క్ దేనికి ఫేమస్? అక్కడ ఏ రకమైన జంతువు పరిరక్షించబడుతుంది? స్నో లిపర్డ్ ఎక్కడ పరిరక్షించబడుతుంది? ఘరియల్ అనేటువంటి ఒక అరుదైనటువంటి ముసళ్ళ జాతి ఎక్కడ పరిరక్షించబడుతుంది? అలాగే గహిర్మాతా బీచ్లో ఏ రకమైనటువంటి తాబేళ్లు సంరక్షించబడుతున్నాయి? ఏనుగులకు ప్రసిద్ధిగాంచినటువంటి శాంక్చురీ ఏది? మొట్టమొదటి సీతాకోక చిలుకల నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? పులులకు ఫేమస్ అయినటువంటి శాంక్చురీ ఏది? ఏషియాటిక్ లయన్స్ ఏ శాంక్చురీలో సంరక్షించబడుతున్నాయి? అలాగే వివిధ అంశాల గురించి ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేషనల్ పార్క్స్లో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రైట్ అయ్యా, వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి నేషనల్ పార్క్కి ప్రధానమైనటువంటి తేడా ఏంటో ముందుగా తెలుసుకుందాం. అవసరమా రెండు అంటే ఖచ్చితంగా అవసరమని చెప్పాలి. ఎందుకంటే నేషనల్ పార్క్ అనేది కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడుతుంది. అయితే శాంక్చురీ అనేది ప్రైవేటు వ్యక్తులు సైతం నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి. ఎక్కువగా భారతదేశంలో ఏమున్నాయ్యా అంటే నేషనల్ పార్క్సే ఉన్నాయి. మొత్తంగా భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ వచ్చేసి 2019 మే నాటికి 104. అలాగే శాంక్చురీస్ వచ్చేసి భారతదేశంలో 2020 ఫిబ్రవరి నాటికి ఎంత ఉన్నాయి అంటే 551. మరి ఈ రకంగా ఇంకా ఇన్డెప్త్గా అడిగితే మనకు ఏ రకంగా క్వశ్చన్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది అంటే మొత్తము భౌగోళిక ప్రాంతంలో నేషనల్ పార్క్స్ ఎంత జాగ్రఫికల్ ఏరియాను ఆక్యుపై చేసింది అని అడిగే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తము భౌగోళిక ప్రాంతంలో వీటి విస్తరణ ఎంత జరిగిందయ్యా అంటే కేవలం 1.23% జాగ్రఫికల్ ఏరియాలో నేషనల్ పార్క్స్ అనేటివి నడపబడుతున్నాయి, డెవలప్ కాబడుతున్నాయి. ఆయా జంతువులు అక్కడ పరిరక్షించబడుతున్నాయి. అలాగే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఆ జంతువులతో పాటు వివిధ రకాల పశుపక్షాదులు అక్కడ సంరక్షించబడుతున్నాయి. మొత్తం ఏరియా ఎంత ఉందయ్యా అంటే 3.64%. మొత్తము భారత భౌగోళిక ప్రాంతంలో సంరక్షణ కేంద్రాలు 3.64% ఆక్రమించాయి. అంత శాతంలో ఇవి డెవలప్ చేస్తున్నారు, సంరక్షిస్తున్నారు. ఇది తేడా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి, జాతీయ పార్కుకి. అయితే మరి భారతదేశంలో ఒకప్పటి పరిస్థితి నేటి పరిస్థితి చాలా భిన్నంగా ఉందని చెప్పొచ్చు. ఏంటంటే ఒకప్పుడు భారతదేశం దేశంలో ఉన్నటువంటి జంతుజాలాదులను వేటాడేటటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చి ఉండింది. కాబట్టే విదేశీ వేటగాళ్ళు భారతదేశానికి వచ్చి హాబీతో ఇక్కడ ఉన్న జంతుజాలాలని వేటాడడం మొదలెట్టారు. తత్ఫలితం ఏమైందంటే అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదపడంచన నిలిచి ఉన్నాయి, అంతరించిపోయే ప్రమాదములున్నాయి. ఎండేంజర్డ్ స్థితిలో అవి కొనసాగాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే దేశంలో జంతువులని, పక్షులని ఇక మీదట మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఒక భయంతోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే 1972లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. 1972లో ఏం యాక్ట్ తీసుకొచ్చిందంటే వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఇది అమల్లోకి వచ్చింది. తదనంతరం భారతదేశంలో ఈ జంతుజాలాదులు, పశుపక్షాదులు వాటి సంఖ్య నానాటికి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మరి ఇన్ని నేషనల్ పార్క్స్, ఇన్ని శాంక్చురీస్ ఈరోజు దేశంలో నెలకొని ఉన్నాయి. అయితే మరి ఎక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎక్కడ శాంక్చురీస్ ఉన్నాయి?
మనకు పర్టికులర్గా ఎక్కడ అడగడు ఇది శాంక్చురియా ఇది నేషనల్ పార్కా అని, ఎందుకంటే ఉండేది రెండే కాబట్టి. మనం గుర్తెట్టుకోవాల్సింది కేవలం వాటి పేర్లు గుర్తెట్టుకుంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ సరిస్కా ఎక్కడ ఉంది అంటాడు, రాజస్థాన్, ఇనఫ్. ఒకవేళ ఇన్డెప్త్గా అడిగితే ఏవైనా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జంతువులు ఉంటే ఉన్నాయి కూడా, అలాంటి వాటి గురించి అడిగే అవకాశాలు మనకు ఇక్కడ మెండుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముసలి అంతరించిపోతుంది, దాని గురించి అడిగే అవకాశం ఉంది. అలాగే ఏనుగులు కూడా అంతరించిపోతున్నాయి, వాటి గురించి అడిగే అవకాశం ఉంది. తాబేళ్ల జాతి అంతరించిపోతుంది, అడిగే అవకాశం ఉంది. ఇలా ఏ రకంగా అడగవచ్చు, ఎట్నుంచి అయినా అడగవచ్చు. మరి ఏ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఏ శాంక్చురీ ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ ద్వారా వీటిని సులభంగా గుర్తెట్టుకోవచ్చు, ఈజీగా మన మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు, కష్టమే కాదు. అయితే మ్యాప్ యొక్క అవుట్లైన్ బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ రకంగా మరి ఈ నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ ఈరోజు దేశంలో ఎక్కడెక్కడ పరిరక్షించబడుతున్నాయి, నెలకొల్పబడ్డాయి అనే వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. రైట్ స్టూడెంట్స్, చూడండి, దక్షిణాసియాలోనే మొట్టమొదటి నేషనల్ పార్కుగా ఒకటి ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ నేషనల్ పార్క్ ఏదయ్యా అంటే హెమీస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకయ్యా అంటే ఇది దేశంలోనే కాదు, దక్షిణాసియాలోనే అతి పెద్దదైనటువంటి నేషనల్ పార్క్ హెమీస్. ఎక్కడ ఉంది అంటాడు, మనకి సింపుల్గా అడుగుతాడు. ఏ రాష్ట్రంలో ఉంది? ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉండే, ఇప్పుడు లదాఖ్కి వచ్చేసింది. ఎందుకంటే బైఫర్కేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అడిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హెమీస్ అనేది ఏ ప్రాంతంలో ఉంది చూడండి, హెమీస్ అనేది లదాఖ్లో ఉంది. ఇక్కడ ప్రొటెక్ట్ చేయబడుతున్నటువంటి అరుదైనటువంటి జంతువు ఏదయ్యా అంటే స్నో లెపర్డ్, మంచు చిరుత ఇక్కడ సంరక్షించబడుతుంది. డైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్ మనకి, మంచు చిరుత సంరక్షించబడుతున్నటువంటి పార్క్ ఏది అంటాడు. హెమీస్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎట్ లదాఖ్. దీని గురించి అడిగితే దక్షిణాసియాలో అతిపెద్దది అయినటువంటి నేషనల్ పార్క్ ఏదయ్యా అంటే హెమీస్. ఈ రకంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదు ఇంకో రకంగా అడుగుతాడు. ఎలా అడుగుతాడు, ఏం అడిగే అవకాశం ఉంది? ఇంకా చూడండి, ఇక్కడే జమ్మూ కాశ్మీర్లో ఒకటి ఉంది, డచిగామ్. ఈ డచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటాడు. చూడండి మిత్రులారా, డచిగామ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఓకేనా? డచిగామ్ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. మరి ఇక్కడ నానా రకాల జంతుజాలాదులు నివసిస్తున్నాయి, పరిరక్షించబడుతున్నాయి. మరి ఏంటి ఎలా గుర్తెట్టుకోవాలి దీన్ని అంటే చిన్న కోడ్ ఉంది, చాలా సులభంగా గుర్తెట్టుకోవచ్చు. ఎలా గుర్తెట్టుకోవాలి అంటే చూడండి, హీరో జడ అని గుర్తించుకోండి. హీరో జడ ఇక్కడ రెండు వస్తాయి, ఇంకొక నేషనల్ పార్క్ కూడా వస్తుంది. చూడండి, ఆ నేషనల్ పార్క్ ఏదంటే రోహ్లా నేషనల్ పార్క్. ఎక్కడ ఉందయ్యా అది అంటే హిమాచల ప్రదేశ్. రోహ్లా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎట్ హిమాచల ప్రదేశ్. మరి అలాగే డచిగామ్ ఎక్కడ ఉందయ్యా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సరే, ఈ రెండింటిని ఎట్లా గుర్తెట్టుకోవచ్చు? సాధారణంగా మనకి సినిమాల్లో హీరోలు సైతం జడలు వేసుకుంటుంటారు. ఆ రకంగా గుర్తెట్టుకోండి, హీరో జడ అని గుర్తెట్టుకోండి. చూడండి ఇక్కడ హీరో జడ. హీ అంటే హిమాచల్ ప్రదేశ్, రో అంటే రోహ్లా. రోహ్లా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈజీ. అలాగే డచిగామ్. డచిగామ్ ఎక్కడ ఉంది అంటాడు, జమ్మూ అండ్ కాశ్మీర్. అయిపోయి చాలా సులభంగా గుర్తెట్టుకోవచ్చు. అవునా కాదు? రైట్, ఆ రకంగా దాన్ని గుర్తించుకోవచ్చు. అలాగే మరొకటి ఉంది, షికారీదేవి. షికారీదేవి. ఈ షికారీదేవి శాంక్చురీ ఎక్కడ ఉంది అంటాడు. డైరెక్ట్ బిట్.
షికారీదేవి శాంక్చురీస్ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దీన్ని ఎలా గుర్తించుకోవచ్చు? హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ షికారీదేవిని గుర్తించుకునే విధానం ఏంటంటే ఒకటే గుర్తెట్టుకోండి, షికారిలో మనకు షీ అనేది ఫస్ట్ వస్తుంది. షికారీదేవి షీ. హిమాచల్ ప్రదేశ్లో ఏమొస్తుంది? హీ అనేది వస్తుంది. షీ ఎక్కడ ఉంటుంది? షీ అంటే ఎవరు? ఆమె. హీ అంటే అతడు. ఆమె ఎక్కడ ఉంటుంది? అతని దగ్గర ఉంటుంది. ఆ రకంగా గుర్తెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది, శాశ్వతంగా మీ మస్తిష్కంలో స్థిరపడిపోతుంది. ఇది ఈ రకమైన టిప్స్ ఉంటేనే మనము దాదాపుగా ఇంచుమించు 70 శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. టిప్స్ ద్వారానే గుర్తుపెట్టుకోగలుగుతాం, బట్టి కొడితే గుర్తుండవు. ఓకేనా? రైట్. షికారీదేవి హిమాచల్ ప్రదేశ్. అలాగే ఇంకొకటి నేషనల్ పార్క్. ఆ నేషనల్ పార్కే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. చూడండి ఒక్కసారి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటారు. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. భారతదేశంలో జిమ్ కార్బెట్కి ఉన్నటువంటి ప్రత్యేకత దేనికి లేదని చెప్పొచ్చు. ఏంటయ్యా ఇది అంటే దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్. వెరీ స్టార్టింగ్ హేలీ అనే పేరుతో ఇది పిలువబడేది. హేలీ. ఎస్, జిమ్ కార్బెట్కి పాత పేరు ఏంటయ్యా అంటే హేలీ. బాగా గుర్తెట్టుకోండి. 1936లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ పార్క్ హేలీ. 1936లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత జిమ్ కార్బెట్ అనే పేరు స్థిరపడింది. కారణం ఏంటయ్యా, ఎందుకు జిమ్ కార్బెట్ అనే పేరు పెట్టడం జరిగింది అంటే ఈ జిమ్ కార్బెట్ అనే వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక ప్రసిద్ధ వేటగాడు, ఫేమస్ హంటర్. ఈయనకు ఒక హాబీ వేటాడడం జంతువులని. ఆ రకంగా వేటాడుతూ వేటాడబడ్డాడు ఒకానొక సందర్భంలో. కాబట్టే మృత్యువాత పడ్డాడు. కాబట్టి ఆ ప్రసిద్ధ వేటగాడి పేరును ఇక్కడ పెట్టడం జరిగింది. హేలీ ఒకప్పుడు, ఇప్పుడు జిమ్ కార్బెట్. అది ఎక్కడ ఉందయ్యా అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది గుర్తెట్టుకోవాలి. రైట్. అలాగే దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. దుధ్వా నేషనల్ పార్క్ దేనికి ఫేమస్? ఇది ఒక రకమైనటువంటి చిత్తడి జింకకి ఫేమస్. దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్. అలాగే ఉత్తరప్రదేశ్లో మరొకటి కూడా ఉంది, చంద్రప్రభ ఎక్కడ ఉంది అంటాడు? ఉత్తరప్రదేశ్. దుధ్వా ఎక్కడ ఉంది అంటాడు? ఉత్తరప్రదేశ్. రైట్, అయిపోయి. ఆ తర్వాత మళ్ళీ రాజస్థాన్కి వద్దాం. రాజస్థాన్లో 3 ప్రసిద్ధమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అందులో మొదటిది ఘనా బర్డ్ శాంక్చురీ. యాక్చువల్గా ఘనా బర్డ్ శాంక్చురీ అనేది రాజస్థాన్లో ఉంది. దానికే మరొక పేరు ఉంది, కియోల్ దేవి శాంక్చురీ. కియోల్ దేవి నేషనల్ పార్క్. యాక్చువల్లీ కియోల్ దేవి నేషనల్ పార్క్. కియోల్ దేవి ఇది ఒకప్పుడు యునెస్కోచే గుర్తించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కియోల్ దేవి నేషనల్ పార్క్ యునెస్కోచే గుర్తించబడింది. దానికే మరొక పేరు ఘనా బర్డ్ శాంక్చురీ అంటారు. దాన్ని ఎలా గుర్తెట్టుకోవాలో మళ్ళీ చెప్తాను ఇక్కడ చూడండి. ఆ తర్వాత వచ్చేసి రాజస్థాన్లోనే మరొకటి ఉంది. అదేదయ్యా అంటే సరిస్కా శాంక్చురీ. ఏంటయ్యా సరిస్కా? ఎలా గుర్తెట్టుకోవాలి సరిస్కాను? చూడండి, సరిస్కా ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఒక ఎడారి ఉంది, అదే థార్ ఎడారి. ఎడారిలో ఏముంటుందయ్యా అంటే ఇసుక ఉంటుంది. సో సరిస్కా అనగానే మనకు ఎడారి గుర్తు రావాలి, ఇసుక అంటే ఎడారి గుర్తు రావాలి. సరిస్కా ఎక్కడ ఉందంటే రాజస్థాన్. ఎడారి ఉన్న ఏకైక రాష్ట్రం రాజస్థాన్. అయిపోయి సులభంగా గుర్తుంటుంది. మరి ఘనా బర్డ్ ఇందాక చెప్పుకున్నాం మనం, కియోల్ దేవికే ఘనా బర్డ్ అంటారు అని. దీన్ని ఎలా గుర్తించుకోవచ్చు? ఘనా బర్డ్ పక్షి సంరక్షణ కేంద్రం ఇది. ఫేమస్ సైబీరియన్ క్రేన్ ఇక్కడ ప్రొటెక్ట్ చేయబడతా ఉంది. అయితే మరి ఈ ఘనా బర్డ్
అనే దీన్ని గుర్తించుకునే టిప్ ఏంటయ్యా అంటే మనం ఇందాక చెప్పుకున్నాం సరిస్కా అని. ఇసుక కింద భాగం ఎలా ఉంటుంది? ఘనంగా ఉంటుందా, ద్రవంగా ఉంటుందా? గట్టిగా ఉంటుంది. సో ఘనా బర్డ్ ఆ రకంగా గుర్తెట్టుకోండి. రాజస్థాన్ ఇసుక కింద గట్టిగా ఉంటుంది, ఘనా బర్డ్. సో రాజస్థాన్ సులభంగా గుర్తించుకోవడానికి ఒక మార్గం ఇది, అంతే. ఓకేనా? రైట్. సరిస్కా మరియు ఘనా బర్డ్. ఇక్కడ ఉండేది మరొకటి ఉంది, ఈజీ, రణతంబోర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రణతంబోర్ ఇది కూడా గతంలో యునెస్కో చే గుర్తించబడినటువంటి నేషనల్ పార్కే. రణతంబోర్, ఘనా బర్డ్, సరిస్కా ఇవన్నీ కూడా రాజస్థాన్లో ఉన్నటువంటి పక్షి సంరక్షణ, జంతు సంరక్షణ కేంద్రాలు. ఆ తర్వాత చూడండి, గుర్తుంచుకునే విధానం టిప్స్ చెప్తున్నా మీకు. ఆ తర్వాత గిర్ అడవులు. గిర్ అడవులు ఎక్కడ ఉన్నాయి? ఫేమస్ ఇది. గిర్ అడవులు ఒకదానికి ఫేమస్. దేనికి ఫేమస్ అయ్యా అంటే ఏసియాటిక్ లయన్స్కి ఫేమస్. ఆసియా సింహాలకు ప్రసిద్ధిగాంచినటువంటి శాంక్చురీ ఏదయ్యా అంటే గిర్ శాంక్చురీ. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవులు ఏవయ్యా అంటే గిర్ అడవులు. గతంలో డిఎస్సిలో అడగడం జరిగింది ఇదే బిట్టే. లాస్ట్ డిఎస్సి కాదు, అటుపోయిన సారి డిఎస్సిలో ఇదే బిట్టే అడగడం జరిగింది, గిర్ అడవులు ఎక్కడ ఉన్నాయి అని. వెరీ వెరీ ఇంపార్టెంట్. అత్యధిక సింహాలు ఉన్నటువంటి ప్రాంతం గిర్ అడవులు. ఎక్కడ ఉందయ్యా ఈ గిర్ అడవులు ఉన్నటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే గుజరాత్. వెరీ వెరీ ఫేమస్. మరి ఎలా గుర్తించుకోవచ్చు గిర్ అడవులు గుజరాత్లో ఉన్నాయి? ఎలా గుర్తించుకోవచ్చు? గుర్తించుకునేటువంటి విధానం ఏంటయ్యా అంటే గిర్ గుజరాత్, గీ గు. చూడండి ప్రాస కలుస్తుంది, గీ గు. గిర్ అడవులు గుజరాత్. సులభంగా గుర్తుండిపోతుంది. సో సమస్య లేదు. ఆ రకంగా గుర్తించుకోవచ్చు దీన్ని. తర్వాత ఇక్కడే మరొకటి ఉంది, వల్వడార్. గుజరాత్లోనే ఉన్నటువంటి మరొక శాంక్చురీ ఏదై అంటే వల్వడార్. ఈజీగా గుర్తుంచుకోవచ్చు దీన్ని కూడా. గు వా, గుజరాత్, వల్వడార్. సులభంగా మనము ఈ టిప్స్ ద్వారా ఈ రెండింటిని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది. మరి మధ్యప్రదేశ్లో ఏవి సంరక్షించబడుతున్నాయి? ఏ రకమైనటువంటి జంతువులు అక్కడ సంరక్షించబడుతున్నాయి? చూడండి, భారతదేశంలో అరుదైనటువంటి ఒక జీవ జాతి ఉంది, అదే ఘరియల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఘరియల్ అనేటువంటి ముసళ్ళు సంరక్షించబడుతున్నటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే చంబల్ నదీ పరివాహక ప్రాంతం. చంబల్ నదీ పరివాహక ప్రాంతంలో దాదాపుగా 1000కి పైగా ఘరియల్ అనేటువంటి క్రొకోడైల్స్ సంరక్షించబడుతున్నాయి. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నవి ఇవన్నీ కూడా. ఎండేంజర్డ్ క్రొకోడైల్స్ ఏవైనా ఉన్నాయా అంటే అవి ప్రథమ స్థానంలో ఘరియలే. ఇది బాగా గుర్తెట్టుకోవాలి బ్రదర్స్. ఘరియల్ అనేటువంటి ముసల జాతి సంరక్షించబడుతున్నటువంటి ప్రాంతం ఏదంటే యాక్చువల్గా మధ్యప్రదేశ్, ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ చంబల్ పరిసర ప్రాంతాల్లో, అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ సంరక్షించబడుతుంది. చంబల్ ఏరియాలో ఈ ఘరియల్ అనేటువంటి ముసలి. వాస్తవంగా చెప్పాలంటే ఈ 3 ప్రాంతాల్లో ఇది సంరక్షించబడుతుంది, అంతరించిపోతుంది. ఇక్కడ అంతరించిపోయేటటువంటి మరొక జీవజాతి జలచరం ఉంది, డాల్ఫిన్లు. అవి కూడా ఈ చంబల్ లోయ పరిసర ప్రాంతాల్లోనే సంరక్షించబడుతున్నాయి. సో చంబల్ నేషనల్ పార్క్ లేదా చంబల్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్. అక్కడ అంతరించిపోయే ప్రమాదపడంచున నిలిచి ఉన్నటువంటి తాబేల జాతి సంరక్షించబడుతుంది. దాని పేరు ఏదై అంటే ఘరియల్. ఇది గుర్తెట్టుకోవాలి మీరు, ఘరియల్. రైట్. మరి ఇంకా మధ్యప్రదేశ్లో ఏమున్నాయి? శివపురి, శివపురి, మాధవ శివపురి అంటారు దీన్ని. అలాగే ఇంకా ఏముంది? గాంధీ సాగర్. ఇక్కడే గాంధీ సాగర్. ఇక్కడే మరొకటి ఉంది మధ్యప్రదేశ్లోని, పాంచ్ మరిహి. వెరీ 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 ఇంపార్టెంట్, పాంచ్ మరిహి. ఇక్కడే మరొకటి ఉంది, కన్హా. కన్హా, కన్హా నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడే మరొకటి ఉంది, పన్నా శాంక్చురీ. ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. చూడండి, చాలా సులభంగా గుర్తెట్టుకోవచ్చు.
శివపురి, గాంధీ సాగర్, పాంచ్మర్హి. వీటిని ఎలా గుర్తెట్టుకోవాలో చెప్తా. గాంధీ సాగర్ మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. ఒకప్పుడు దేశ స్వాతంత్ర సమరంలో కేంద్ర బిందువు ఎవరండి? మహాత్మా గాంధీ. కేంద్ర బిందువు అంటే ఏంటి? ఇక్కడ మధ్య బిందువు. సో గాంధీ ఎక్కడ ఉంటాడు? మధ్యలో ఉంటాడని గుర్తెట్టుకోండి. గాంధీ సాగర్ మధ్యప్రదేశ్. మరి ఇప్పుడు గాంధీ ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? శివపురిలో ఉన్నాడు. సో శివపురి ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. గుర్తించుకోవడానికి టిప్ ఇది. మరి గాంధీ ప్రాణాలు ఉన్నాయి ఇప్పుడు. ఆయన పాంచ్మర్హి, పంచప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి, లేవు. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. సో శివపురి, గాంధీ సాగర్, పాంచ్మర్హి ఈ మూడు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వీటితో పాటు కన్హా మరియు పన్నా, ఆ రెండింటితో పాటు ఇందాక అరుదైనటువంటి తాబేల జాతి సంరక్షించబడుతుందని చెప్పుకున్నామే, ఘరియల్. అది ఎక్కడ ఉన్నాయి అంటే చంబల్. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్. సో సులభంగా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు, సమస్యే కాదు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఏ రకమైనటువంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయి అండ్ శాంక్చురీస్ ఉన్నాయి చూడండి. మహారాష్ట్రలో ఇక్కడ మరొక పేజీ తీసుకుందాం మనం. మహారాష్ట్రలో ఏ రకమైనటువంటి ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయంటే బోరివిలి, బహుశా మీరు వినే ఉంటారు. తదోబా ఐడియా ఉంటుందనుకుంటా. బోరివిలి, తదోపా, పెంచ్, టిరన్వేగన్ ఈ అన్నీ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఏవేవండి? ఒకటి బోరివిలి, తదోబా, తాంచా, పెంచ్, టిరన్వేగన్ ఇవన్నీ కూడా మహారాష్ట్రలోనే ఉన్నటువంటి సంరక్షణ కేంద్రాలు. చూడండి, మరి ఇక్కడ తీసుకుంటే ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ని తీసుకుంటే తదోబా అనేది ఒక జంతు సంరక్షణానికి ప్రధాన భూమికను పోషిస్తుంది. అది ఏదయ్యా అంటే పులులకు ఫేమస్. పులులు ఎక్కువగా సంరక్షించబడుతున్నటువంటి నేషనల్ పార్క్ ఏదయ్యా అంటే తదోబా. ఈజీగా గుర్తుంటుంది. పులి, అబ్బా, తదోబా గుర్తించుకోవడానికి టిప్ అండి ఇది. రైట్, ఆ రకంగా గుర్తించుకోండి. తదోబా, బోరివిలి, తాంచా, పెంచ్, టిరన్వేగన్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. రైట్. ఆ తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ ఏవి చూడండి. దీన్ని ఇందాక చెప్పుకున్నాం కదా, వాటిని చిన్న ఒక కోడ్ ద్వారా, చమత్కారమైనటువంటి కోడ్ ద్వారా దీర్ఘకాలికంగా మనము గుర్తుంచుకునే అవకాశం ఉంది. ఏంటి ఆ కోడ్ అంటే ఎక్కడున్నాయి అన్నీ కూడా మహారాష్ట్రలో. తా అంటే ఏంటి? తాంచా, తా అంటే తదోబా, బోరివిలి, పెంచ్, టిరన్వేగన్ ఈ రకమైన కోడ్తో గుర్తించుకోవచ్చు. చూడండి, మా తాత బో పెంటి అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సంరక్షణ కేంద్రాలన్నీ కూడా అయిపోయాయి. మరి తదోబాలో ఏది సంరక్షించబడుతుందయ్యా అంటే పులులు సంరక్షించబడుతున్నాయి. పులులకు ఫేమస్ అది. సో ఆ రకంగా గుర్తించుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి కర్ణాటకలో ఏవేవి సంరక్షించబడుతున్నాయి ఒకసారి ఆ తదోబా అనేటువంటి ఆ పార్కులో మరి సంరక్షించబడుతున్నటువంటి జంతువు ఏదని చెప్పుకున్నాం మనం? ఇంకా పులి, తదోబా. రైట్, తదోబా ఒకసారి చూడండి. తదోబాలో ప్రధానంగా సంరక్షించబడుతున్నటువంటి జాతి ఏదయ్యా అంటే పులి జాతి. పులులు ఎక్కువగా అక్కడ సంరక్షించబడుతున్నాయి. సో ఆ రకంగా గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మరి కర్ణాటక దాని కింద ఉన్న రాష్ట్రం కర్ణాటక. రైట్, కర్ణాటకలో ఉన్నటువంటి సంరక్షణ కేంద్రాలు ఏవి? ఒకటి నాగర్హోల్
నాగర్ హోల్. ఎక్కడ ఉంది నాగర్ హోల్? కర్ణాటకలో ఉంది. సరస్వతి లోయ, కర్ణాటక. భద్రా, కర్ణాటక. ఇంకేమున్నాయి అక్కడ? బందీపూర్, వెరీ 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 ఇంపార్టెంట్. బందీపూర్. బనార్ఘట్టి, ఫేమస్. బనార్ఘట్టి దేనికి ఫేమస్? ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సీతాకోక చిలుకలకు ప్రసిద్ధిగాంచింది. మొట్టమొదటి నేషనల్ పార్క్ సీతాకోక చిలుకలకు ఏదయ్యా అంటే అదే బనార్ఘట్టి. బెంగళూరు, యాక్చువల్గా బెంగళూరులో ఉంది. కర్ణాటకలో ఉన్నటువంటి సంరక్షణ కేంద్రాలు ఏవి అంటే బనార్ఘట్టి. బనార్ఘట్టికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకలకు ప్రసిద్ధిగాంచినటువంటి పార్కుగా అది గుర్తించబడింది. ఆ తర్వాత బందీపూర్, గతంలో ఒకసారి అడిగాడు ఇది. బందీపూర్. భద్రా, కర్ణాటకనే. సరస్వతి లోయ, నాగర్ హోల్, ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి సంరక్షణ కేంద్రాలు. ఆ తర్వాత కేరళలో ఏ రకమైనటువంటి శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ ఉన్నాయి చూడండి. కేరళలో ఉన్నటువంటి సంరక్షణ కేంద్రం సైలెంట్ వ్యాలీ, ఫేమస్. సైలెంట్ వ్యాలీ అనేది ఎక్కడ ఉంది అంటాడు, మనకి సింపుల్గా అడుగుతాడు. సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది అంటే చూడండి, కేరళలో ఉంది సైలెంట్ వ్యాలీ. ఇక్కడ నానా రకాల జంతుజాలాదులు సంరక్షించబడుతున్నాయి. ప్రధానంగా ఈ వానర జాతి అక్కడ సంరక్షించబడుతుంది. వాటితో పాటు ఇతర జంతుజాలాదులు కూడా అక్కడ సంరక్షించబడుతున్నాయి. కేరళలో ఉంది సైలెంట్ వ్యాలీ. ఎక్కడ ఉంది ఏంటో డైరెక్ట్ బిట్ కేరళ, ఇనఫ్. ఇంకా మిగతాది ఏది అవసరం లేదు. ఎందుకంటే ఒకటే జంతువు అనేది ఎక్కడ కూడా సంరక్షించబడదు. పలు రకాలు, దాదాపుగా పదుల సంఖ్యలో అక్కడ ఆయా జంతుజాలాదులు సంరక్షించబడుతుంటాయి. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కో దానికి ఫేమస్ అయింటుంది. కాబట్టి పర్టికులర్గా వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం. రైట్. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఎక్కడుందండి? కేరళలో ఉంది. సైలెంట్ వ్యాలీ ఎక్కడుంది? కేరళలో ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం ఏది? ఇక్కడ చూడండి ఒకసారి. సరిస్కా కాదు, తదోబా అయిపోయింది. దీని తర్వాత వచ్చేసి బనార్ఘట్టి నేషనల్ పార్క్ అని చెప్పుకున్నాం. సీతాకోక చిలుకలకి ఫేమస్ అని చెప్పుకున్నాం. చూడండి, సీతాకోక చిలుకలకి ప్రసిద్ధిగాంచినటువంటి నేషనల్ పార్క్ ఏదంటే బనార్ఘట్టి. మొట్టమొదటి నేషనల్ పార్క్ ఇది సీతాకోక చిలుకలకి. సో ఈ రకంగా గుర్తించుకోండి. మీరు గుర్తించుకోవడానికి ఇదొక టిప్. రైట్. నెక్స్ట్ కేరళలో ఇంకా ఏమున్నాయి ఒకసారి మననం చేసుకుందాం. కేరళలో ఉన్నటువంటివి ఒకటి సైలెంట్ వ్యాలీ, నెక్స్ట్ వైనాడ్. బాగా గుర్తెట్టుకోండి, వైనాడ్. ఎక్కడ ఉంది అంటాడు? వైనాడ్ శాంక్చురీ, కేరళ. పారంబికులం, కేరళ. కేరళ. అలాగే ఇంకొకటి ఉంది ఇక్కడ, పెరియార్. చూడండి, చాలా సులభంగా గుర్తించుకోవచ్చండి వీటిని. పెరియార్. ఈ పేర్లను బట్టి ఇది కేరళ అని సులభంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వైనాడ్, పారంబికులం, పెరియార్. ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయి? కేరళలోనే ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ మూడిటితో పాటు ఇంకోటి కూడా చెప్పుకున్నాం మనం, అది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా కేరళలోనే ఉంది. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ తమిళనాడులో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ ఏవేవి ఉన్నాయి చూడండి ఒకసారి. రైట్. తమిళనాడులో ప్రధానంగా నెలకొల్పబడినటువంటి ఒక నేషనల్ పార్క్ ఉంది. అది గ్విండి. వెరీ 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 ఇంపార్టెంట్. గ్విండి చెన్నైలో ఉంది. చెన్నై నేషనల్ పార్క్ అని కూడా అంటారు దీన్ని, లేదా గిండి నేషనల్ పార్క్ అంటారు. ఇది దేనికి ఫేమస్? ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గిండి అనేది దేనికి ఫేమస్ అయ్యా అంటే, రైట్, పాములకు ప్రసిద్ధిగాంచినటువంటి నేషనల్ పార్క్ ఏదయ్యా అంటే గిండి. ఎక్కడ ఉందయ్యా అదంటే చెన్నై. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. పాములకు ప్రసిద్ధిగాంచింది గిండి. ఎక్కడుంది? చెన్నై. అలాగే వేదాంతంగల్ బర్డ్
వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీ. వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు. సులభంగా గుర్తెట్టుకోవచ్చు. ఎలా గుర్తెట్టుకుంటారు? తంగల్ తమిళ్ అయిపోయి. కష్టం ఏమన్నా అనిపిస్తుందా? చాలా ఈజీ. తంగల్ తమిళ్. గిండివి ఎలాగూ ఫేమస్ కాబట్టి, పాములకు ప్రసిద్ధిగాంచింది కాబట్టి చెన్నై. రైట్, అది అయిపోయింది. మరి ఇంకా వేరే రకంగా ఎలా గుర్తించుకోవచ్చు? ఇంకా ఏవైనా ఫేమస్ నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ ఉన్నాయా ఇక్కడ? ఇది గుర్తెట్టుకోవాలి. రైట్, స్టాప్. రైట్, తమిళనాడులో ఉన్నటువంటి ఫేమస్ స్నేక్స్ పార్క్ ఏదైనా చెప్పుకున్నాం ఇందాక మనము, గిండి. అలాగే వేదాంతంగల్ బర్డ్ ఎక్కడుందని చెప్పుకున్నాం? తమిళనాడు. అదే తమిళనాడులో మరో శాంక్చురీ కూడా ఉంది. దాని పేరే మధుమలై నేషనల్ పార్క్. మధుమలై నేషనల్ పార్క్ ఎక్కడ ఉందయ్యా అంటే తమిళనాడు. మధుమలై తమిళనాడు. రైట్, తమిళనాడులో ఉంది మధుమలై. ఈ రకంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదు మరి ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి నేషనల్ పార్క్స్ శాంక్చురీస్ ఉన్నాయనే దాని గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. చూడండి బ్రదర్, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కింద నుంచి పైకి వెళ్దాం. చిత్తూరులో ఉన్నటువంటి శాంక్చురీ ఏది? చిత్తూరులో ఉన్నటువంటి శాంక్చురీ కౌండిన్య. వెరీ 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 ఇంపార్టెంట్. కౌండిన్య. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి జంతువు సంరక్షించబడుతుంది. అదే ఏనుగు. కౌండిన్య. ఆపరేషన్ కౌండిన్య అనే పేరుతోనే భారత ప్రభుత్వం 1992వ సంవత్సరంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని ప్రారంభించింది. ఇది బాగా గుర్తెట్టుకోవాలి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు వచ్చింది? 1992లో ప్రారంభించబడింది. 1992లో ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే ఏనుగుల సంరక్షణ నానాటికి వృద్ధి చెందుతూ వస్తుంది. ఒకప్పుడు 2009 29,000 ఏనుగులుంటే ఆ తర్వాత 28,000 ఏనుగులు. ఆ తర్వాత ప్రస్తుతం భారతదేశంలో సంరక్షించబడుతులో ఉన్నటువంటి ఏనుగుల సంఖ్య ఎంత అంటే 27,000 మాత్రమే. అంటే నానాటికి వీటి సంఖ్య పడిపోతూ ఉంది. ఇవి కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఆ నేపథ్యంలో కౌండిన్య గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనల నేపథ్యంలో ఏనుగు గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు. కౌండిన్య నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే దట్ ఈజ్ చిత్తూరు. అడగడానికి ఆస్కారం ఉండేది ఇది. లేదు మరి అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాను తీసుకుందాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏమున్నాయి? రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఉంది వైఎస్ఆర్ కడప జిల్లాలో. అక్కడే ఉంది శ్రీలంక మల్లేశ్వర నేషనల్ పార్క్ లేదా శాంక్చురీ. శ్రీలంక మల్లేశ్వర స్వామి శాంక్చురీ లొకేటెడ్ ఎట్ కడప డిస్టిక్. బాగా గుర్తెట్టుకోండి. శ్రీలంక మల్లేశ్వర కడప, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప, కౌండిన్య శాంక్చురీ చిత్తూరు. మరి కర్నూలుకి వస్తే ఫేమస్ ఉంది. ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద అభయారణ్యం ఏదయ్యా అంటే నాగార్జున సాగర్ పులుల సంరక్షణ అభయారణ్యం. అది ఎక్కడ ఉందయ్యా అంటే శ్రీశైలం. జిల్లా ఏదయ్యా అంటే కర్నూలు. నాగార్జున సాగర్ అభయారణ్యం దేశంలోనే పులుల సంరక్షణకు అతిపెద్ద అభయారణ్యం అదే కర్నూలు జిల్లాలోనే ఉంది. అలాగే కర్నూలులోని మరొకటి ఉంది గుండ్ల బ్రహ్మేశ్వరం. ఇది గుర్తెట్టుకోవాలి మీరు. గుండ్ల బ్రహ్మేశ్వరం. గుండ్ల బ్రహ్మేశ్వరం ఎక్కడ ఉంది? కర్నూలు జిల్లాలోనే ఉంది. రైట్. మరి కర్నూలులో ఇంకా ఏముంది ఫేమస్? అరుదైనటువంటి పక్షి జాతి ఇది రోళ్లపాడు. కర్నూలు జిల్లాలో ఉంది ఈ రోళ్లపాడు. దేనికి ఫేమస్ అయ్యా రోళ్లపాడు అంటే బట్టమేక. బాగా గుర్తెట్టుకోండి బ్రదర్స్. బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రం రోళ్లపాడు. ఒకసారి ఇమాజిన్ చూద్దాం. బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రం రోళ్లపాడు కర్నూలు జిల్లాలో ఉంది. బట్టమేక అంటే చూడండి అరుదైనటువంటి పక్షి జాతి బట్టమేక.
ఇక్కడ సంరక్షించబడుతుంది. ఎక్కడ సంరక్షించబడుతుంది? ఇది కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు అనే ప్రాంతంలో పరిరక్షించబడుతుంది ఈ జంతువు, ఈ పక్షి. మరి ఇంకా ఏంటి, ఇంకా ఏమున్నాయి ఒక్కసారి చూడండి. కర్నూలు జిల్లాలో ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఉంది. పులుల అభయారణ్యం భారతదేశంలో అది పెద్దది అది. ఆ తర్వాత వచ్చేసి రోళ్లపాడు. రోళ్లపాడు ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లా. దేనికి ఫేమస్ అంటే బట్టమేక. అలాగే ఇంకొకటి ఉంది గుండ్ల బ్రహ్మేశ్వరం. అది ఎక్కడ ఉంది అంటే కర్నూలు జిల్లాలోనే ఉంది. రైట్. నెక్స్ట్ నెల్లూరు ఫేమస్. నేలపట్టు నెల్లూరు. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే నెల్లూరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేలపట్టు నెల్లూరు పక్షి సంరక్షణ కేంద్రం. ఒకసారి చూడండి. ఈ అరుదైనటువంటి సైబీరియన్ జాతికి చెందినటువంటి పక్షులు శీతాకాలంలో ఈ ప్రాంతానికి వచ్చి విడిది చేస్తూ ఉంటాయి. సో అరుదైనటువంటి ఈ పక్షి జాతి ఎక్కడ సంరక్షించబడుతుంది అంటే ఎక్కడ సంరక్షించబడుతుంది? నేలపట్టులో. నేలపట్టు ఎక్కడ ఉందయ్యా అంటే నెల్లూరులో ఉంది. నేలపట్టు నెల్లూరు. రైట్. చూడండి. కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు ప్రసిద్ధమైనటువంటి ఇక్కడే ఒకటి ఉంది పులికాట్ సరస్సు ఫేమస్. అక్కడ కూడా అరుదైనటువంటి పక్షి జాతి సంరక్షించబడుతుంది. అలాగే కొల్లేరు. చూడండి, కొల్లేరు అనేది ఈ రెండు ప్రాంతాల మధ్య విస్తరించింది. మనకు అడుగుతాడు డైరెక్ట్ బిట్, కొల్లేరు ఏ జిల్లాలో ఉంది అంటాడు. అరుదైనటువంటి పక్షి సంరక్షణ ప్రాంతం అది కృష్ణా జిల్లాలో ఉందా, వెస్ట్ గోదావరిలో ఉందా అంటాడు. ఉభయ గోదావరి జిల్లాలో విస్తరించి ఉంది. కృష్ణా గోదావరి డెల్టాలో విస్తరించి ఉంది కొల్లేరు. చాలా సులభంగా గుర్తెట్టుకోవచ్చు. పర్టికులర్గా ఒక జిల్లా అంటే మాత్రం కృష్ణా తీసుకోండి. ఏ రెండు జిల్లాల మధ్యలో విస్తరించి ఉందంటే మాత్రం పశ్చిమ గోదావరి, కృష్ణా. కృష్ణా నీ కొంప కొల్లేరు అని గుర్తెట్టుకోండి. టిప్ ఇది. కృష్ణా నీ కొంప కొల్లేరు. కొల్లేరు ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లా మరియు వెస్ట్ గోదావరి. నేలపట్టు నెల్లూరు. చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు దాన్ని కూడా. రైట్. ఆ రకంగా ప్రధానమైనటువంటి ఇంకొకటి విశాఖపట్నం ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ జాతీయ ఉద్యానవనం ఇక్కడ సంరక్షించబడుతుంది. విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి సంరక్షణ కేంద్రాలు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవి. మరి తెలంగాణలో కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంది అంటాడు? హైదరాబాద్. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ హైదరాబాద్. ఒక్కసారి మరి దాన్ని చూస్తే కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ కేబీఆర్ నేషనల్ పార్క్ హైదరాబాద్లో విస్తరించబడింది, నెలకొల్పబడింది. పరిరక్షించబడుతున్నాయి అనేక జంతుజాలాదులు ఇక్కడ కూడా. అరుదైనటువంటి నెమళ్ళ జాతి, ఇతరాత్ర జంతుజాలాదులు ఇక్కడ సంరక్షించబడుతున్నాయి. రైట్. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? హైదరాబాద్. అలాగే కవ్వాల్. చూడండి, కవ్వాలు పులుల సంరక్షణ ప్రాంతం. కవ్వాలు పులుల సంరక్షణ ప్రాంతం ఇది ఫేమస్. పులులు సంరక్షించబడుతున్నాయి. తెలంగాణలో అత్యధిక పులులు సంరక్షించబడుతున్నటువంటి నేషనల్ పార్క్ కవ్వాల్ నేషనల్ పార్క్ లొకేటెడ్ అట్ మంచిర్యాల. అలాగే మరి తెలంగాణలో కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ తర్వాత ఇంకేముందయ్యా అంటే మంచిర్యాలలో ఒకటి ఉంది. దాని పేరే కవ్వాల్. ఇది బాగా గుర్తెట్టుకోవాలి. కవ్వాల్ ఎక్కడ ఉంది? మంచిర్యాల. ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది. ఇప్పుడు విభజనానంతరం మంచిర్యాల జిల్లాగా ఏర్పడింది. అక్కడ పులులు సంరక్షించబడుతున్నాయి. పులులు అత్యధికంగా సంరక్షించబడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం నేషనల్ పార్క్ ఏదయ్యా అంటే దట్ ఈజ్ మంచిర్యాల. రైట్. నెక్స్ట్ మరి వరంగల్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏదయ్యా అంటే పాకాల. ఇది గుర్తెట్టుకోవాలి. వరంగల్లో ఉన్నటువంటి పక్షి జంతు సంరక్షణ కేంద్రం పాకాల. ఒక్కసారి మనము చూడండి. పాకాల. ఇందాక కవ్వాలు చెప్పుకున్నాం. కవ్వాలు ప్రధానంగా సంరక్షించబడుతుంది ఏదయ్యా అని చెప్పుకున్నాం? పులి అని చెప్పుకున్నాం. ఆ తర్వాత వరంగల్లో, తెలంగాణలోని వరంగల్లో ఏది ఉందయ్యా అంటే ఏది ఉంది?
పాకాల ఉంది. పాకాల ఎక్కడ ఉంది అంటే వరంగల్. ఇనఫ్. ఆ తర్వాత లాస్ట్ కిన్నెరసాని. కిన్నెరసాని ఎక్కడ ఉంది? కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని ఉంది. చూడండి, ఈ కిన్నెరసాని అందాలని ఒకసారి మనం వీక్షిద్దాం. కిన్నెరసాని ఇక్కడ ప్రధానంగా చాలా జంతుజాలాదులు సంరక్షించబడుతున్నాయి. భద్రాచలానికి సమీపంలో నెలకొల్పబడింది ఈ సంరక్షణ కేంద్రం. అలాగే మరి తెలంగాణ తర్వాత మనము ఇంకా కొన్ని ప్రాంతాలను చర్చించుకోవాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రం ఫేమస్. ఒడిశాలో ఉండేది ఏదయ్యా అంటే అరుదైనటువంటి జంతు అక్కడ ఒకటి సంరక్షించబడుతుంది. అదే ఆలివ్ రిడ్లే తాబేళ్ళు. వెరీ 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 ఇంపార్టెంట్. ఆలివ్ రిడ్లే అరుదైనటువంటి తాబేళ్ల జాతి ఆలివ్ రిడ్లే తాబేళ్ల జాతి. ఒక్కసారి మ్యాప్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఆ ఆలివ్ రిడ్లే తాబేళ్ల జాతి ఏ రకంగా ఉంది. కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా ఒకానొక కాల సందర్భాల్లో అవి ఒడ్డుకు చేరుకుంటూ ఉంటాయి సముద్రం నుంచి. అరుదైనటువంటి జీవరాశి విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. దీన్ని సంరక్షించాలనే ఉద్దేశంతోనే ఒరిస్సా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కచప అనే పేరుతో ఈ అరుదైనటువంటి తాబేళ్ల జాతిని సంరక్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆపరేషన్ కచప ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1998. ఎవరయ్యా ఈ సంరక్షణ బాధ్యతలు తీసుకుందంటే భారత ప్రభుత్వంతో పాటు WPSI, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా. WPSI, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ తాబేళ్ల జాతిని సంరక్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆపరేషన్ కచప అనే పేరుతో 1998 నుంచి. ఇది బాగా గుర్తెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అరుదైనటువంటి జీవజాతి కాబట్టి ఇలాంటివి అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదా దీన్ని బేస్ చేసుకొని ఆలివ్ రిడ్లే తాబేళ్ల జాతి ఎక్కడ సంరక్షించబడుతుంది అంటాడు. వెరీ 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 ఇంపార్టెంట్. గహీర్మాతా బీచ్. గహీర్మాతా బీచ్ ఎక్కడ ఉందయ్యా? గహీర్మాతా బీచ్ ఒడిశాలో. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఇక్కడే సంరక్షించబడుతున్నాయి. ఇవే ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఈ ఒడిశా రాష్ట్రంలో సంరక్షించబడుతున్నాయి. బాగా గుర్తెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. ఆలివ్ రిడ్లే తాబేళ్ళ నివాస కేంద్రం ఏదంటే ఒడిశా రాష్ట్రం. మరి ఒడిశాలో ఇంకొకటి ఉంది, సిమ్లీపాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమ్లీపాల్. సిమ్లీపాల్ చూడండి ఒకసారి. సిమ్లీపాల్. సిమ్లీపాల్ ఎక్కడ ఉంది? ఒడిశాలోనే ఉంది. ఎలా గుర్తించుకోవచ్చు? చాలా సులభంగా గుర్తించుకోవచ్చు సిమ్లీపాల్ని. ఒడిస్సీ సిమ్లీపాల్. ఈజీ. ఒడిస్సీలో చివరి అక్షరం సి, సిమ్లీపాల్. అయిపోయింది. కష్టమా? చాలా ఈజీ. మరి ఈ రకంగా వాటిని గుర్తించుకోవచ్చు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి మరొక రాష్ట్రం విడిపడింది ఇక్కడ, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి శాంక్చురీ ఏదయ్యా అంటే అచానక్ మర్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది దీన్ని కూడా. అచానక్ మర్ ఎలా గుర్తుపెట్టుకుంటాము? అచానక్ మర్ అనుకోకుండా వచ్చేసింది మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్. ఆ రాష్ట్రం వినిపడింది అనుకోకుండా. అచానక్ అంటే అన్ఎక్స్పెక్టెడ్, అనుకోకుండా. సో అచానక్ మర్ అనేటువంటి ఈ శాంక్చురీ ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్. ఆ రకంగా గుర్తెట్టుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకేం అడిగే అవకాశం ఉంది? ఎలా అడిగే అవకాశం ఉంది? ఆ తర్వాత ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ అరుదైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అందులో ఒంటి కొమ్ము ఖడ్గమృగం. రైట్. రైనో అంటారు వీటిని. రైనోస్ అరుదైనటువంటి జీవరాశి. ఇది భారతదేశంలో కేవలం ఒకే ఒక ప్రాంతంలో ఇది మనకు తారసపడుతుంది. ఆ ప్రాంతం ఏది? ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ ఇది సంరక్షించబడుతుందయ్యా అంటే, ఏ రాష్ట్రంలో ఇది సంరక్షించబడుతుందయ్యా అంటే మరి అసోం రాష్ట్రంలో ఈ జంతువు మనకు తారసపడుతుంది. రైట్. అసోం ఇక్కడ ఉంది. అసోంలో ఏ నేషనల్ పార్కులో ఇది సంరక్షించబడుతుంది? ఇది ఇంపార్టెంట్. కజీరంగా నేషనల్ పార్క్. వెరీ 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 ఇంపార్టెంట్.
కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటాడు, అసోంలో ఉంది. దేనికి ఫేమస్ ఇది అంటాడు, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, రైనోలకు ఫేమస్ ఏది, కజిరంగా నేషనల్ పార్క్. దీనికి ఒక ప్రాశస్త్యం ఉందండి. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఒక వ్యక్తి, లార్డ్ కర్జన్. 1905వ సంవత్సరంలో ఒకసారి అసోం ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ అరుదైనటువంటి ఆ జంతువుని చూసి ఆనందపడ్డాడంట, ఒంటి కొమ్ము ఖడ్గమృగం. దీన్ని ఎలాగైనా నా సతీమణికి చూపించాలనుకున్నాడు అని భావించి ఆయన తన భార్యను అప్పటికప్పుడు ఇండియాకి రప్పిస్తాడు. ఇక్కడ అరుదైనటువంటి జీవి ఉంది, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, చూద్దురా అని పిలిపిస్తే ఆమె రాగానే అక్కడికి తీసుకెళ్తాడు కర్జన్. అంతా కలియ చూస్తారు, ఎక్కడా కనపడదు ఆ మృగం. చివరికి ఆమె డిసప్పాయింట్ అవుతుంది, తిట్టిపోస్తుంది కర్జన్ని. నేను ఎంతో ఆశతో వచ్చాను దాన్ని చూడడానికి, తీరా లేదు కదా అని బాధపడితే అప్పుడు అంటాడు, నువ్వు బాధపడొద్దు డియర్, నీకోసమైనా అక్కడ ఒక పార్కుని ఏర్పాటు చేస్తాను, దాన్ని సంరక్షించే ప్రయత్నం చేస్తానని అప్పటికప్పుడు హుకుం జారీ చేస్తాడంట. 1905లో ఆ జంతువును కాపాడని అదే కజిరంగా నేషనల్ పార్క్. ఎక్కడుంది అది, అసోం. వెరీ 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 ఇంపార్టెంట్. కజిరంగా అసోంలో ఉంది. అసోంలో కజిరంగాతో పాటు మరొకటి కూడా ఉంది, మానస్. యునెస్కో వచ్చే గుర్తించబడింది ఇది కూడా, మానస్ నేషనల్ పార్క్ అసోంలోనే ఉంది. గరం పానీ ఎక్కడుంది, అసోంలోనే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గరం పానీ వేడి నీళ్ళు. గరం పానీ, మానస్, కజిరంగా 3 కూడా అసోం రాష్ట్రంలోనే నెలకొల్పబడ్డాయి. రైట్. మరి ఇక్కడ ఫేమస్, చాలా అరుదైనటువంటిది కజిరంగా తర్వాత అంతే ప్రఖ్యాతి కాంచిందని చెప్పొచ్చు, దానికంటే ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పొచ్చు ఈ పార్కు విషయంలో. ఏంటయ్యా పార్క్, ఏంటి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత? భారతదేశంలోనే కాదండి, యావత్ ప్రపంచములోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, నీటిపై తేలియాడే జాతీయ పార్క్ ఏదైనా ఒకటి ఉందయ్యా అంటే అదే ఇది. దాని పేరే కైబుల్ లంజావో. ఒక్కసారి చూడండి, కైబుల్ లాంజావో నేషనల్ పార్క్. రైట్. ఇక్కడ ఈ కైబుల్ లాంజావో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందయ్యా ఇది అంటే మణిపూర్ రాష్ట్రంలో ఉంది. కైబుల్ లాంజావో నేషనల్ పార్క్ ఫేమస్, ప్రపంచంలోని నీటిపై తేలియాడే నేషనల్ పార్కుగా దీనికి ప్రత్యేకత ఉంది. ఏ సరస్సులో ఉంది ఇది? లోక్తక్ లేక్, లోక్తక్ సరస్సులో ఉంది. లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. మణిపూర్. వెరీ 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 ఇంపార్టెంట్. మణిపూర్. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న లోక్తక్ సరస్సులో నీటిపై తేలియాడేటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రపంచ ఏకైక పార్కే కైబుల్ లాంజావో నేషనల్ పార్క్. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. ఇవి ప్రధానంగా అక్కడ మనకు కనపడుతున్నాయి. రైట్. మళ్ళీ ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ గురించి పరిచయం చేసుకుంటే, మణిపూర్ అయిపోయింది, అసోం అయిపోయింది, తర్వాత వచ్చేసి నామ్దఫా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నామ్దఫా యాక్చువల్గా నామ్దఫా, దీనికి ఒక పేరు. నామ్ అంటే మీ పేరు, నామ్దఫా. ఎందుకయ్యా అరుణాచల్ ప్రదేశ్ అనే పేరు వచ్చింది దానికి? అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కాబట్టి ఆ పేరు దానికి స్థిరపడింది. ఆ నామ్ దానికి వచ్చింది. సో నామ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది అరుణాచల్ ప్రదేశ్. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నామ్దఫా ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్. రైట్. ఆ రకంగా దాన్ని గుర్తుంచుకోండి. అలాగే కాంచనజంగా ఏ రాష్ట్రంలో ఉంది? సిక్కిం. కాంచనజంగా బహుశా మీకు ఇక్కడ దీని గురించి ఒక ఎత్తైనటువంటి శిఖరం కూడా ఉంది, అది గుర్తుందంటే ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాంచనజంగా మంచులో నివసించేటటువంటి అనేక జంతుజాలాదులు అక్కడ నివసించబడుతున్నాయి. రైట్. సిక్కింలో కాంచనజంగా. కాంచనజంగా ఇది కూడా
యునెస్కో చే గుర్తించబడినటువంటి నేషనల్ పార్కే. రైట్. కాంచనజంగా సిక్కిం. ఆ తర్వాత సుందర్బన్స్, పశ్చిమ బంగా పరిసర ప్రాంతాల్లో సుందర్బన్స్. మీకు విషయం చెప్పాలండి, ఇక్కడ భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం రాకముందు కేవలం 5 మాత్రమే నేషనల్ పార్క్స్గా గుర్తించబడ్డాయి ఉండేవి. ఆ 5లో ఏది సుందర్బన్స్ ఒకటి. సుందర్బన్స్ పశ్చిమ బంగాలో ఉంది, ఫేమస్. ఇది ఒక రకమైనటువంటి అరుదైనటువంటి జీవజాతులకు ఆలవాలం, బయోస్పియర్గా కూడా గుర్తించబడింది. ఇది సుందర్బన్స్ పశ్చిమ బంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుందర్బన్స్ అని మనం గతంలో చాలాసార్లు వినే ఉంటాం. ఏంటి, ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా దీనికి ఒక పేరుంది. రైట్. అలాగే మరి ఇంకా ఏమున్నాయి ఇక్కడ పశ్చిమ బంగా పశ్చిమ సైడు ఏమున్నాయంటే, వెస్ట్ సైడ్ పశ్చిమ బంగాకి పశ్చిమాన ఉన్న రాష్ట్రం జార్ఖండ్. జార్ఖండ్లో ఏమున్నాయి? వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఈజీగా గుర్తుంటాయండి, కష్టమే కాదు, అన్నీ కూడా సులభంగా ఆయా పద్ధతుల ద్వారా, టిప్స్ ద్వారా, కోడ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, హజరీబాగ్ ఎక్కడ ఉంది? హజరీబాగ్ జార్ఖండ్. ఎలా గుర్తించుకుంటాం? హజరీబాగ్ జార్ఖండ్, జరీ జార్ఖండ్. ఈజీ, జరీ జార్ఖండ్. రైట్. దానిపైన ఉన్న రాష్ట్రం, ఆ రాష్ట్రం నుంచే జార్ఖండ్ ఏర్పడింది, బీహార్. బీహార్లో ఉన్నటువంటి సంరక్షణ కేంద్రాలు ఏవి? గౌతమ బుద్ధ, వెరీ వెరీ ఇంపార్టెంట్. గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధ ఎక్కడుంది? బీహార్లో ఉంది. ఎలా గుర్తించుకుంటామండి గౌతమ బుద్ధ? గౌతమ బుద్ధ, బుద్ధ బీహార్. బౌద్ధారామాలు ఎక్కువగా ఉండేది ఎక్కడ? బీహార్లో. బౌద్ధారామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీహార్ అనే పేరు వచ్చింది. బుద్ధ బీహార్, ఈజీగా గుర్తించుకోవచ్చు. రైట్. గౌతమ బుద్ధ. వాల్మీకి, సేమ్ బీహార్లోనే. వాల్మీకి బీహార్లోనే ఉంది. అక్కడే మరొకటి ఉంది, ఏంటది? గౌతమ బుద్ధ, వాల్మీకి, డాట్మా. రైట్. ఇవి ప్రఖ్యాతిగాంచినటువంటి బీహార్లో ఉన్నటువంటి సంరక్షణ కేంద్రాలు. గౌతమ బుద్ధ, డాట్మా, వాల్మీకి మరియు ఇంకా చిన్న చితక సంరక్షణ కేంద్రాలు కూడా ఆయా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. రైట్. ఇవి ప్రధానంగా మనము ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకి, జాతీయ పార్కులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కొంతవరకు తెలుసుకున్నాం. మళ్ళీ ఇక్కడ అరుదైనటువంటి జీవులు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. 1 ముసళ్ళు, 2 తాబేళ్ళు, 3 అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి ఏనుగు. వీటి కోసం భారత ప్రభుత్వం ఏం చేసిందని మనము సూచాయిగా అక్కడ చెప్పుకున్నాం. చూడండి, 1975లో భారత ప్రభుత్వం ముసళ్ళు అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టే దానికోసం ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ క్రొకోడైల్. ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటాడు? 1975. ఇది గుర్తెట్టుకోవాలా. ప్రాజెక్ట్ క్రొకోడైల్ ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏదయ్యా అంటే 1975. భారత ప్రభుత్వమే ఈ ఆపరేషన్ని, ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. అలాగే 1992లో ఇందాక చెప్పుకున్నాం, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. 1992లో ఆపరేషన్ కౌండన్య, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని చేపట్టింది భారత ప్రభుత్వం. అలాగే మరి అరుదైనటువంటి జీవరాశి ఉంది, తాబేళ్ల జాతి. ఆపరేషన్ కచరా. ఆపరేషన్ కచరాని ఎప్పుడు ప్రారంభించిందని చెప్పుకున్నాం? 1998. ఇవన్నీ గుర్తెట్టుకోవాలి. అలాగే 1972లో ఒక చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పుకున్నాం. ఏంటది? వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో అమల్లోకి వచ్చింది. ఈ సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తెట్టుకోవాలి. ఆ అరుదైనటువంటి జీవులు ఎక్కడెక్కడ సంరక్షించబడుతున్నాయో గుర్తు చేసుకోవాలి. ఘరియలు అయితేనేమి, ఆలివ్ రిడ్లు అయితేనేమి, ఏనుగులు అయితేనేమి, అలా అరుదైనటువంటి జీవులు ఏవైనా ఉన్నాయా? సీతాకోక చిలుకలు, పాములు, పులులు, సింహాలు, లెపర్డ్స్ అండ్ ఒంటికొమ్ము ఖడ్గమృగం. ఇలాంటి అరుదైనటువంటి జీవజాతి ఎక్కడెక్కడ నివసిస్తుంది, ఎక్కడ ఉన్నాయి, ఈ అన్నిటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మిత్రులారా, లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. ఇది గతంలో యునెస్కో చే గుర్తించబడింది. అదే
గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఒకసారి డిఎస్సీలో అడిగాడండి, బహుశా 2003 డిఎస్సీ అనుకుంటున్నా. ఏమడిగాడంటే భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది అన్నాడు. దట్ ఈజ్ జిమ్ కార్బెట్ 1936లో ఏర్పడింది. ఈ సంవత్సరం కూడా బాగా గుర్తెట్టుకోవాలి. 1936 తర్వాత అది ఒక నేషనల్ పార్క్గా గుర్తించబడింది. దేశంలో మొట్టమొదటిది. దానికి పూర్వ పేరు ఏది అంటే హేలీ. ఇది కూడా ఒకసారి మనము గుర్తు చేసుకుందాం. రైట్. అలాగే ఇక్కడ ఒక విషయం మనము గుర్తు చేసుకోవాలి. బీహార్లో ఇంకో సులభంగా గుర్తుపెట్టుకునేటువంటి ఒక శాంక్చురీ ఉంది, అదే భీమ బంధు. దీన్ని కూడా చాలా సులభంగా గుర్తించుకోవచ్చు. చూడండి, భీమ బంధు. భీమా బీహార్ ఈజీగా గుర్తించుకోవచ్చు. భీమబంధు బీహార్. రైట్. అలాగే మరొకటి ఉంది ఇక్కడ నాగాల్యాండ్లో ఇంటాంగికి శాంక్చురీ. ఇంటాంగికి శాంక్చురీ ఎక్కడ ఉంది అంటాడు. ఇంటాంగికి నాగాల్యాండ్. ఎలా గుర్తించుకోవచ్చు? ఇంటాంగికి నాగాల్యాండ్. నాగి టాంగి నాగి ఆ రకంగా గుర్తించుకోండి. ఇంటాంగికి నాగాల్యాండ్ ఆ రకంగా గుర్తించుకోవచ్చు. అలాగే మనము వెరీ స్టార్టింగ్ చెప్పుకున్నాం, ఆసియా ఖండంలో ఎక్కువ జాతీయ పార్కులు ఉన్నటువంటి దేశంగా మొదటి స్థానంలో ఏది ఉందయ్యా అంటే చైనా ఉంది. రెండవ స్థానంలో ఏది ఉందయ్యా అంటే థాయిలాండ్ ఉంది. భారత స్థానం ఎంత అంటే 3. అత్యధిక నేషనల్ పార్క్స్, ఫస్ట్ వన్ ఈజ్ చైనా, సెకండ్ వన్ ఈజ్ థాయిలాండ్. ఇండియా ప్లేస్ ఎంత అయ్యా అంటే 3rd. ఈ 3 కూడా గుర్తెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఒక్కొక్క అంశాన్ని చక్కగా మీరు మరొకసారి మననం చేసుకొని దీన్ని ఎలా గుర్తించుకోవచ్చో మనం చెప్పినటువంటి టిప్స్ ద్వారా మీరు గుర్తెట్టుకున్నారనుకోండి, ఎగ్జామ్లో ఏ రకంగా అడిగినా ఏది అడిగినా ఖచ్చితంగా ఇలానే అడగాలి. ఇంచుమించు ఇవే అడుగుతాడు. ఇంపార్టెంట్. అనేక ఎగ్జామ్స్లో ఇది లేకుండా ఎగ్జామ్ పేపరే లేదని చెప్పొచ్చు ఒక రకంగా. అంత ఇంపార్టెంట్ టాపిక్ నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్. కాబట్టి దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగా నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు పట్టు సాధించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.